హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీకు ఇక్కడ ఒక కోట చూపించడానికి వచ్చాను. చూడండి, ఈ కోటకి ఎక్కడానికైతే మనకి స్లోప్గా ఉందండి. ఎక్కడ స్టెప్స్ అనేది లేదు, మనకి స్లోప్గా ఉంటుంది. సో దాని మీద మనం జాగ్రత్తగా నడుచుకుంటూ పైకి ఎక్కాలి. సో మనకు అందరికీ తెలుసండి, మన దగ్గర కాకతీయులు పరిపాలించినప్పుడు చాలా కోటలు అనేది కట్టడం జరిగింది. అందులో ఇది ఒక కోట అండి. ఇది మనకి వరంగల్ దగ్గరలో ఉన్న జాఫర్గడ్డ అనే ఊర్లో ఉంది ఈ కోట అయితే. సో చూడండి, మొత్తం స్లోప్గా ఉంది. సో మన దగ్గర ఎన్ని ఎక్కువ కోటలు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటాయి, ఎందుకంటే రాజులు ఇక్కడి నుంచి యుద్ధాలు చేసేవాళ్ళని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఆ కోటల పైన మనకి ఎక్కువగా ఫిరంగీలు అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ కూడా చూద్దాము, ఇక్కడ మనకి ఏమన్నా ఫిరంగీలు అనేది కనిపిస్తాయేమో చూద్దాము. సో మొత్తానికి ఫైనల్గా అయితే ఎక్కేసామండి. చూడండి ఎలా ఉందో మనకి వే అయితే. సో కొంచెం మేమైతే పైకి అయితే వచ్చేసాము ఇప్పుడు. సో చూద్దామండి ఇక్కడ ఏమైనా ఫిరంగిలు దానికి సంబంధించినవి ఉన్నాయా. చూడండి, అక్కడైతే మనకు ఒక ఫిరంగి కనిపిస్తుంది. సో ఒక ఇట్లా గట్టులాగా కట్టేసి దానిపైన ఉంది. మనమైతే ఆ గట్టు కూడా స్లోప్ లాగా ఉంది, అది ఎక్కేసి ఆ ఫిరంగిని చూద్దాం. ఈ ఫిరంగి అయితే మొత్తము చెల్లాచెదురైపోయినాయండి, ఎందుకంటే ఇప్పుడు అవి వాడడం లేదు కాబట్టి. సో ఇక్కడ ఎవరు పట్టించుకోనట్టుందండి. ఇంకో కాటన్ మాత్రం డిజైన్ చేశారు, కానీ దీన్ని మాత్రం మొత్తం వదిలేశారు. సో కాబట్టి ఫిరంగిలు అయితే మనకి ఎలా పడితే అలా పడేసి అయితే ఉన్నాయి. చూడండి, ఇంకొక ఫిరంగి కూడా ఉంది. మనకి ఆ గోడల మధ్య గ్యాప్లలోంచి యుద్ధాలు అయితే చేసేవాళ్ళని చెప్పేసి చెప్తారు. సో ఈ కోట మొత్తం అయితే మనకి చెట్లు చేమలతో నిండిపోయింది. సో ఇంకో కోట కనిపిస్తుంది కదండి, గుట్ట. సో ఆ గుట్ట పైన మనకి నరసింహస్వామి వెలిసారండి. ఆ నరసింహస్వామి దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలంటే చాలా రిస్క్ అండి, ఎందుకంటే మనకి గుడికి వెళ్ళాలి అంటే పెద్ద కోనేరు అని ఉంటుంది. కోనేరు పక్క నుంచి చిన్న గ్యాప్ అనేది ఉంటుందండి. ఆ చిన్న వే నుంచి మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం స్లిప్ అయినా మనమైతే ఆ కోనేరులో పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి, కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్తాము. సో అక్కడ దగ్గరలోనే మనకి ఇప్పుడు నేను చూపించే కోట అయితే ఉంటుంది. సో చూడండి, వే అనేది ఎలా ఉందో స్లోప్గా ఉంది. సో ఇట్లించి మనం అడిపోయి ఇంకో ఫిరంగి అయితే కనిపించిందండి, ఆ ఫిరంగిని చూద్దాం మనం. సో ఇవన్నీ మీకు చెట్లు తెలుసు కదండి, ఏం చెట్లు. చూడండి, అక్కడ ఇంకో ఫిరంగి అయితే కనిపిస్తుంది మనకి. అలా చాలా ఫిరంగిలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇక్కడైతే ఇది ఒక ఫిరంగి, చూద్దాం ఒకసారి, ఇక్కడికైతే వెళ్దాం. ఫిరంగి అయితే కనిపిస్తుంది కదా, పక్కన చూడండి మనకి తంగేడి పువ్వు అనే చెట్లు అయితే బాగా ఉన్నాయండి ఈ కోట పైన. సో చూడండి, పైనుంచి చూస్తే మనకి కింద ఎలా అయితే కనిపిస్తుందో. సో అప్పట్లో ఎట్లా ఉండేదో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం పచ్చని పొలాలు, పెద్ద పెద్ద గుట్టలు, మొత్తము ఈ జాఫర్గడ్డ అనే దాంట్లో మొత్తం ఎక్కువగా మనకి గుట్టలు అనేది కనిపిస్తూ ఉంటాయండి, కోటలు ఎక్కువగా ఉంటాయి. సో మేబీ వరంగల్ దగ్గరలో ఎక్కువ ఇక్కడే ఉండేవాళ్ళేమో. సో చూడండి, మేమైతే ఇప్పుడు కిందకైతే వచ్చేస్తున్నామండి ఇంకా. సో అయిపోయింది, పైన అయితే ఏం లేదు, జస్ట్ మనకి పురాతన కాలం ఫిరంగిలు అయితే కనిపించాయి అంతే. సో ఆ కోట పైన ఉండి యుద్ధాలు అయితే చేసేవాళ్ళు అనుకుంటాను. సో అట్లించి వస్తుంటే స్లిప్ అవుతుందని చెప్పేసి కొంచెం సపోర్ట్గా ఉండడం కోసం ఇటు సైడ్ అయితే వచ్చేసి స్టెప్స్ అనేది ఎక్కానండి. సో సైడ్స్కి కొంచెం వరకు అయితే మనకి స్టెప్స్ అనేది ఉంది. సో ఈ స్టెప్స్ అయితే ఎక్కాను. సో చూడండి, ఈ కోట లోపలికి ఎంట్రన్స్ అయితే ఎలా ఉందో మనకి. సో ఇది ఎంట్రన్స్ అండి, అటు ఒక వే అండి, ఇందాక నేను వెళ్ళింది ఒక వే అయితే ఇది ఒక వే అండి. సో ఇందులోంచి మనకి ద్వారాలు ఎలా ఉంది చూడండి. సో ఇంత పెద్ద మనకి డోర్ అయితే ఉండేదండి. సో అది మొత్తం అయితే ద్వారం ఊడిపోయినట్టుంది. సో ఇలా వెళ్తుంటే ఈ రోడ్డు కూడా ఇప్పుడు కొత్తగా వేశారండి. సో మరి ఇక్కడ నుంచి ఈ పైకి కూడా కోట ఎక్కేసి ఇక్కడ యుద్ధాలు చేసేవాళ్ళేమో తెలియదు మనకైతే. సో ఈ రోడ్డు అనేది కొత్తగా రీసెంట్గా వేసారండి మనకి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డు అయితే వేయడం జరిగింది మనకి. సో చూడండి, ఈ కోట ఉంది, ఫతే దర్వాజా అంటాం కదా. సో అలానే ఇక్కడ దర్వాజా అవుతుంది, అది పెద్ద కోట చూడండి, చుట్టూ మనకి కోట అండి. సో చాలా బాగుందండి చూడండి, కాకపోతే పట్టించుకునే వాళ్ళైతే లేరండి. సో చూడండి, ఇక్కడైతే నేను వెదర్ బాగుందని చెప్పేసి అక్కడైతే మామూలుగా వీడియో అయితే తీసుకోవడం జరుగుతుంది. చాలా చల్లగా గాలి అయితే వస్తుంది, చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ దీన్ని పట్టించుకొని మంచి చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. మొత్తం వదిలేసినట్టు చేసేసరికి చెట్లు చేమలతో నిండిపోయిందండి. సో చూడండి, మొత్తం చెట్లు అన్నీ, కాకపోతే ఒక రోడ్ అయితే వేశారు. ఈ లోపల నుంచి వెళ్తే మనకు ఒక ఊరు అనేది వస్తుందట అండి. సో చూడండి, పచ్చని పొలాలు దగ్గరలో, కోటకి దగ్గరలో ఎంత పచ్చని పొలాలు. అక్కడ ఒక గుట్ట కనిపిస్తుంది కదండి. సో అదొక గుట్ట మనకి. ఇక్కడైతే చాలా ఉన్నాయండి. ఇది మొత్తానికైతే మనం చూపించదలుచుకున్నది అయితే ఇక్కడ మీకు కోట అండి. సో ఈ కోట గురించి ఇక్కడైతే పురాతన కాలం గురించి నోటీస్ అయితే ఒకటి రాయడం జరిగింది. అది చూడండి, ఇక్కడైతే మనకు కనిపిస్తుంది, దాని గురించి ప్రాచీన కాలంలో ఎప్పుడు కట్టారు ఏంటి అనేసి ఉంది. ఇదైతే రోడ్డుకు సంబంధించిందండి. సో మనకి ఇక్కడ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా తారక రామారావు కట్టించినట్టుగా ఉంది మనకి. ఇక్కడ చూడండి, ఇది ఇంకో కోట అండి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక ఫిరంగి అనేది ఉంది, దీనికి కలర్స్ వేస్తుందండి. ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ కూడా చేస్తారట. సో ఆ ఫిరంగి